ఇండియన్ నావీ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి కమిషన్డ్ ఆఫీసర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 29వ తేదీ మే స్టార్ట్ అయ్యి 18వ తేదీ జూన్కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు మొత్తం రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి 60 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క 60 జాబ్స్కి గాను మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకు వచ్చేసరికి 30 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసరికి 30 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే అన్మ్యారీడ్ అయినటువంటి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో ఈ యొక్క 60 జాబ్స్కి గాను 4 జాబ్స్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ 4 జాబ్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఇయర్ అండ్ డేట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. 2 జూలై 2007 నుంచి 1 జనవరి 2010 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో ఈ యొక్క ఇంటర్మీడియట్లో ఎంపీసీలో ఏంటంటే మినిమం 70% మార్క్స్ అయితే వచ్చినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ దాంతోపాటు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మినిమం 50% మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో దీనికి అప్లై చేయాలంటే ఎవరు ఎలిజిబుల్ అంటే సో ఈ యొక్క ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి జేఈఈ మెయిన్స్ 2026 సంవత్సరం రాసినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ యొక్క జేఈఈ మెయిన్స్లో మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే ఏంటంటే ఈ యొక్క జేఈఈ మెయిన్స్ మీకు ర్యాంక్ వచ్చినట్లయితే ఆ యొక్క ర్యాంక్ బేస్ మీద అయితే మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు వాళ్ళు ఏంటంటే మనకైతే బీటెక్ అనేది కూడా చదివించడం అయితే జరుగుతుంది ఈ యొక్క నావీ జాబ్తో పాటు. ఈ యొక్క జాబ్కు ఏంటంటే మనకు మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసరికి ఏ లొకేషన్లో ఉంటుందంటే సో ఇక్కడైతే లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నం లొకేషన్లో అయితే మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 2026 అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూకు మనం వెళ్ళాలంటే మనకైతే ఏసీ ట్రైన్ టికెట్ అయితే మనం బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళైతే అలవెన్సెస్ అంటే ఆ అమౌంట్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ యొక్క జేఈఈ మెయిన్స్ ద్వారా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ వచ్చేసరికి మనకేంటంటే ఈ యొక్క నావీ జాబ్తో పాటు మనకైతే బీటెక్ అనేది అయితే చదివియడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క బీటెక్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకున్నాము మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది అయితే చదివివ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు అరౌండ్ శాలరీ వచ్చేసరికి 56,100 రూపాయలు అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. లేదా అక్కడైతే క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తాను. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తాను. సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి ఇండియన్ నావీ నుంచి కమిషనర్డ్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.